హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తుంది ఎంకేవి క్రియేషన్స్. ఇదేంటంటే హాల్ అండి. ఇది మనకి సింగర్ దగ్గర, విజయవాడ సింగర్ దగ్గర వర్క్ స్టార్ట్ చేశాను. 3 BHK ఫ్లాట్ ఇది హాల్. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చిందండి. అటు పక్కన కింద బాక్స్ వచ్చిందండి. సెంటర్ ప్యానింగ్ వచ్చింది. ఇది మనకి నెక్స్ట్ చూడడానికి ఏంటంటే ఈ డైనింగ్ అండి. ఇది మధ్యలో 4 డోర్స్ వస్తాయండి, గ్లాస్ డోర్స్. కింద 4 డోర్స్ వస్తాయి మనకి. దానికి ఇదంతా అయిపోయింది. మనకి దీనికి ఆల్టరేషన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇలా 3 ఇంచెస్ పెట్టుకుంటామండి గ్రానైట్. ఈ గ్రానైట్ ఏంటంటే ఇంకా 3 ఇంచెస్ పెట్టుకుంటాక ఫ్రేమింగ్ చేసిన బయటకు వచ్చిందండి డోర్ అనేవి. మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ 4.5 కానీ 5 కానీ పెట్టుకోవాలండి. చూసుకోండి అలాగా. ఎక్కడ పెట్టించుకున్న 5 కానీ 4.5 కానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ఒకటి వచ్చిందండి, షింక్ బాక్స్, వాష్ ఏరియా ఇది దీనికి. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే మొత్తం 8 డోర్స్ వస్తాయండి. మొత్తం కింద పక్క డోర్స్, పైన ఆఫ్టర్ స్టోరేజ్ అండి. ఆఫ్టర్ డోర్స్ వస్తాయి పైన. ఈ పక్కన ఏంటంటే ఇంకా మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది ఇక్కడ. దీని పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి, మూడో బెడ్రూమ్. ఈ పక్కన డ్రెస్సింగ్ వచ్చిందండి. ఇదేమో స్లైడింగ్ డోర్స్ అండి. ఇవి పైన ఆఫ్టర్ స్టోరేజ్. నెక్స్ట్ ఏంటంటే అండి, ఈ పైన సీలింగ్ ఉండేది కదండి. ఈ సీలింగ్ అనేసరికి ఏంటంటే ఇంకా మనకు కబోర్డ్ చేసినా కొద్దిగా బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే సీలింగ్ కొద్దిగా బయట పెట్టుకుంటే ఇంకా ఇబ్బంది అయితే ఉండదండి. ఇక్కడైతే బయటికి పెట్టారు ఇబ్బంది లేకుండా. చాలా మంది అంటే కొద్దిగా లోపల పెడతా ఉంటారు. ఇప్పుడు కబోర్డ్ చేసినాక లోపల కనిపిస్తూ ఉంటుంది, నీట్గా ఉన్నదంతా. అది చేసుకోమండి. దీని పక్కనే గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ వచ్చిందండి ఈ సైడ్ వాల్కి. ఇది కూడా స్లైడింగ్ అండి. ఇది 2 స్లైడింగ్ డోర్స్ వస్తాయి. పైన ఆఫ్టర్ స్టోరేజ్ వచ్చింది. సీలింగ్ ఇవన్నీ బయటకే పెట్టుకున్నానండి, ఇబ్బంది లేకుండా. ప్రాబ్లం అయితే లేదు ఇది. నెక్స్ట్ ఏంటంటే కిచెన్ అండి. ఇది ఈ పక్కన ఏంటంటే అండి మా దేవుని మీద వచ్చిందండి. ఇది డిజైన్ చేయాలి. దేవుని మీద కింద వచ్చింది. ఇది కింద బాటంలో. ఈ కింద ఏంటంటే ఇంకా ఈ 2 డోర్స్ వస్తాయి ఇక్కడ. ఆ సెంటర్గా ఏమో బాస్కెట్స్ వస్తాయండి. ఆ షౌట్ డోర్ సెంటర్కి మనకి. ఇవి కూడా మనకి 3 ఇంచెసే పెట్టారండి. మనకి 4.5 పెట్టుకోవాలి ఫ్రేమింగ్ అనేది. అప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. ఇదంతా 3 ఇంచెసే పెట్టారు మొత్తం అంతా. ఈ సెంటర్ ఏంటంటే గ్లాస్ డోర్స్ వస్తాయండి. కింద ఓపెన్ డోర్స్, పైన ఆఫ్టర్ స్టోరేజ్ పెద్ద పెట్టుకోవడానికి. ఓకే అండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నెంబర్ పెడతాను, కాంటాక్ట్ చేయండి.